హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపిపోయే రెసిపీ వచ్చేసి కాజు బాదాం కత్లీ అండి. వెరీ టేస్టీ అండ్ న్యూట్రిషన్ హెల్దీ అండి. సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా వస్తుందండి. పక్కా కొలతలతో చూపిస్తున్నాను, సింపుల్గా చేసుకోవచ్చు. ఏదైతే కప్ చూపించానో ఆ కప్తో బాదాం కాజు ఒక కప్పు తీసుకున్నానండి. అంటే అదో కప్పు ఇదో కప్పు, రెండింటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కాజు అండ్ బాదం రెండింటిని విడివిడిగా పట్టుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పాకం తయారు చేసుకోవాలండి. తీగ పాకం వచ్చేదాకా చేసి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని, ఎందుకంటే చక్కెర కరగాలి కదా మనకి. ఇలా ఇందులో ఇది ఇలాచీ పౌడర్ అండి. నేను ఇలాచీ పౌడర్లో కొద్దిగా షుగర్ మిక్సీ పట్టి వేసాను, ఎందుకంటే డైరెక్ట్గా వేసి మిక్సీ అవ్వట్లేదు. అందుకే కొద్దిగా షుగర్ యాడ్ చేసి మిక్సీ వేసాను. అందులోనే కొద్దిగా పాకం అలా రాగానే మన బాదం అండ్ కాజు రెండు పౌడర్ని యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. బట్ కొలతలు మనం కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ప్రాసెస్. లేదా కొంచెం అటు ఇటు అయినా కూడా బర్ఫీలాగా రాదండి. మనం అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే రుచి మారుతుంది. నేను మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకున్నాను, రుచికి చాలా బాగుంటుంది. స్వీట్లలో ఎక్కువగా మన నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా ఒక 2 సార్లు నేను నెయ్యి వేసుకొని కలుపుకున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల గిన్నెకు సపరేట్ కూడా అవుతుందండి, మనం ఏదైతే కత్లీ తయారు చేస్తున్నామో. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, తొందరగా చేసుకోవచ్చు ఇది మనం. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను బటర్ పేపర్స్ యూస్ చేస్తున్నానండి. ఏవైతే మనం బటర్ కొన్నప్పుడు వస్తాయి కదా, ఆ పేపర్స్ని యూస్ చేసుకొని వాటిపైన వేసేసుకున్నాను. ఏదైతే మనం రెడీ చేసుకున్నామో కాజు బాదం బర్ఫీ కోసం వేసేసుకొని దాన్ని మనం వేయగానే గట్టిగా అవ్వడం స్టార్ట్ అయిపోతుందండి. అది కొద్దిసేపటికి ఇలా ఫామ్ అయిపోతుంది. దాన్ని మంచిగా మనం ఇలా ఒత్తుకొని, లేదా చపాతీ కర్రతోనైనా ఇలా విసరంగా చేసుకోవాలండి. అంటే ఇట్లా చపాతీ ఇలా చేసుకోండి పెద్దగా, ఎందుకంటే కట్ చేసినప్పుడు మనకు బర్ఫీలా రావాలి కదా. వీటిని లడ్డులా కూడా చేసుకోవచ్చు, అంటే మన ఇష్టం. బట్ బర్ఫీలా చేసుకుంటే బాగుంటుంది కదా, తొందరగా ఆరిపోతాయి. ఇలా మనకి మంచిగా సపరేట్గా కాలుతుందండి చేయితో, కాబట్టి జాగ్రత్తగా మనం ఇలా అనుకోవాలి. చపాతీలా అనుకుంటే సరిపోతుంది. వెడల్పుగా, ఎంత వెడల్పుగా అనుకుంటే అంత పల్చగా మంచిగా వస్తాయి బర్ఫీలు. చపాతీ కర్రతో కూడా అనుకోవచ్చండి, కానీ నాకు అంటుకుంటుందని నేను అలా అనలేదు. మీరు చపాతీ కర్రతో అనండి, చాలా బాగా వస్తుంది. మనం నీళ్ళు రాసుకొని అనాలండి, ఎందుకంటే లేకపోతే అంటుకుంటుంది. వీటిపైన మనం కావాలంటే గార్నిషింగ్ మళ్ళీ బాదం ఇంకా సిల్వర్ ఫాయిల్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేవు, నేను స్కిప్ చేసా. మీకు అలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది గార్నిషింగ్ అనుకుంటే వేసుకోవచ్చు. ఇలా వెడల్పుగా ఇలా అనుకొని, ఇప్పుడు చపాతీ కర్ర వాడుతున్నాను నేను. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా మంచిగా నైఫ్తో ఘాట్లు పెట్టేసుకొని కొద్దిసేపు ఆరనిచ్చామనుకోండి, మంచి మనకు కాజు కత్లీలు మంచి బర్ఫీలాగా రెడీ అవుతాయి. నేను మొత్తం కాజు వాడలేదు, బాదం కూడా వాడాను, ఎందుకంటే రెండు ఫ్లేవర్స్ చాలా బాగా తెలుస్తాయని. అండ్ హెల్దీ కూడా. మనం ఎలాగో బాదం తినాలనుకుంటాం కదా, అది ఇలా కూడా తినేయచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. పక్క కొలతలతో చేయాలి, కానీ పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. క్విక్ అండ్ ఈజీగా చేసేయచ్చు. అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. బయట షాపుల్లో కొనుక్కునే దానికంటే మన ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని
ఒక 10-15 నిమిషాలు అలా ఫ్యాల్ కింద పెట్టామనుకోండి, మంచిగా బర్ఫీలాగా రెడీ అవుతాయండి. షాపులో కొనక్కర్లేదు, మన ఇంట్లోనే చాలా రుచిగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.